హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ ఒక షార్ట్ అయితే నేను అప్లోడ్ చేశానండి. చాలా మంది చూడలేదు. ఏంటి అంటే రెడీమేడ్ లెహెంగాస్ ఉంటాయి కదండి. లెహెంగా వచ్చి మనకి చాలా వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది, కానీ అది వేస్ట్ సైజ్. మన నడుం సైజుకి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని చాలా మందికి తెలియదండి. సో ఆ వీడియో మీకు నెక్స్ట్ వస్తుంది. అదే నేను షార్ట్లో అప్లోడ్ చేశాను అనమాట. సో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీకు కొంతమందికి షేర్ చేశారంటే రికమెండేషన్స్లోకి వెళ్తాయండి వీడియోస్. ఓకే, సో వ్యూస్ ఎక్కువ వస్తే ఏంటంటే మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయడానికి. ఇది నేను చాలాసార్లు చెప్పాను, చూసి వదిలేయకుండా ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఓకే, అయితే ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో ఉషా 550 మిషన్ అనేది ఎలా ఆపరేట్ చేసుకోవాలని చెప్పాను కదండి. విత్ నోట్స్ చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో నెక్స్ట్ ఏంటి మనకి అంటే, ఈ క్లాత్ ని ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవడం తెలియాలి. అలాగే నీడిల్ ఏదైతే ఉంటుందో దాని స్టార్టింగ్ పాయింట్ లో కరెక్ట్ గా తెచ్చుకోవడం తెలియాలి. దానికంటే ముందు బ్లౌజ్ పీస్ మీద మీరు మార్కింగ్ ఎలా చేసుకోవాలో తెలియాలి కదా. సో ఎవరైనా ఇచ్చారు దీంట్లో బ్యాక్ ఎక్కడ, చాలా మందికి ఏంటంటే టైలరింగ్ రాదు. టైలరింగ్ రాకుండానే మిషన్స్ తీసుకుంటారు, ఎంబ్రాయిడరీ మిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే టైలరింగ్ కి ఎంబ్రాయిడరీకి సంబంధం లేదు. సో ఎవరైనా చేసుకోవచ్చు. కానీ బ్లౌజ్ పీస్ మీద మార్కింగ్ అనేది ఏ ప్లేస్ లో వేసుకోవాలి అనేది కరెక్ట్ గా తెలియాలి కదా. అది నేను చెప్తానండి మీకు ఈరోజు. సో బ్లౌజ్ పీస్ మాక్సిమం మనం వర్క్స్ కి పట్టు, హాఫ్ పట్టు ప్రిఫర్ చేస్తాం కదా. సో అలాగే తీసాను. ఈ పీస్ అనేది ఫస్ట్ చూసుకోండి. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది కదా. ఓకే, ఇలా ఉంటుంది కదండి. ఫోల్డ్ చేసేయండి సగానికి. ఓకే, ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి. ఓకే చూడండి, చెప్తాను. ఒక స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఓకే, కింద జస్ట్ ఈ స్కేల్ ఎంత ఉందో ఆ వెడల్పులో మార్కింగ్ అనేది చేసుకోండి. సో ఈ ప్లేస్ అనేది మనం వదిలేస్తాం. వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్లౌజ్ బ్యాక్ పార్ట్, దానికి మార్కింగ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? యాక్చువల్గా ఇది మన బ్లౌజ్ బ్యాక్ నెక్ కాకుండా మిగతా పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ అనుకోండి. ఆ పార్ట్ ఏంటంటే యాక్చువల్గా 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు. ఓకే అండి, హైట్ ఎక్కువ ఉంటారు. యాక్చువల్గా బ్యాక్ పార్ట్ టోటల్ పొడవు, బ్యాక్ పార్ట్ టోటల్ పొడవు 13 ఇంచెస్ నుంచి 16 ఇంచెస్ దాకా కూడా ఉంటుంది. సో మీకు ఇచ్చే కస్టమర్ని బట్టి ఒకసారి మీరు బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ చూసుకోండి. చూసుకొని 13 ఉంటే 13, 14 ఉంటే 14, 15 ఉంటే 15. ఓకే, 15 ఇంచెస్ ఉంటే పొడవు 15 ఇంచెస్, 14 ఇంచెస్ ఉంటే 14, 13 ఉంటే 13కి సరిపడేలాగా మీరు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. బాడీ తక్కువ ఉందనుకోండి, చిన్న చిన్నగానే అయిపోతాయి మార్కింగ్స్ కూడా, వర్క్స్ కూడా అలాగే త్వరగా కంప్లీట్ అయిపోతాయి. అదే హెవీ బాడీ ఉండి పొడవు ఎక్కువ ఉంటే మాత్రం క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మనకి వెనకాల ఎంత ఉంటుంది అంత. ఓకే అండి, 5 ఇంచెస్ అయితే 5, 6 ఇంచెస్ అయితే 6 ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడి నుంచి ఇది ఈ పార్ట్, ఇక్కడి నుంచి ఇక్కడికి బ్లౌజ్ మెడ ఉంటుంది కదా, మెడ ఎంత ఉంటుంది? 9 ఇంచెస్ ఉంటుంది. కొంతమందికి 10 ఇంచెస్ ఉంటుంది. ఓకేనా అండి. సో 9 నుంచి 10 ఇంచెస్ అయితే మీరు పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేస్తాను. మనం తెలుసుకోకుండా ఇంచెస్ పెంచేసుకొని పెట్టుకుంటే ఏమవుతుందంటే అండి, హ్యాండ్స్కి కానీ ఫ్రంట్కి కానీ క్లాత్ అనేది మనకి సరిపోదు అనమాట. యాక్చువల్గా ఈ 3 మార్కింగ్స్ చేసుకుంటే మీరు బ్యాక్ పార్ట్ ఆ వర్క్ అనేది చేసేసుకోవచ్చు. ఎలా అంటే ఇది సెంటర్. ఓకేనా, ఇది క్లాత్కి సెంటర్. ఓపెన్ చేసి చూడండి. ఓన్లీ సెంటర్ లైన్ అనేది మనం యాక్చువల్లీ గీయ అవసరం లేదు, మీకు తెలియాలి కదా, అందుకని నేను ఇక్కడ లైన్ అనేది గీస్తున్నాను. ఓకేనా అండి, ఇది సెంటర్, బ్లౌజ్కి సెంటర్. ఈ పార్ట్లో మనకి నెక్ షేప్ వస్తుంది. ఇలాగా బాడీ పార్ట్ అనేది ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు 10 మార్కింగ్లు అయితే వద్దు, జస్ట్ ఈ సెంటర్ ఒకటి చూసుకోండి. ఆ సెంటర్ కూడా ఎలా అంటే, ఈ కింద మనకి క్లాత్ ఎక్కువ పెట్టేస్తే మిగతా వాటికి క్లాత్ సరిపోదు కాబట్టి ఇది కరెక్ట్గా సరిపడేలాగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ కింద మనం ఈ స్కేల్ వెడల్పులో క్లాత్ వదిలేసాం కదా. ఇప్పుడు ఇది మనం ఫ్రేమ్ ఫిక్స్ చేయలేము ఈ క్లాత్, ఎందుకంటే ఇక్కడ వెడల్పు తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒక క్లాత్ అనేది మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఆరి వర్క్స్ చేసేటప్పుడు చివర మగ్గానికి క్లాత్ని
కుట్టడానికి ఒక క్లాత్ అనేది అటాచ్ చేస్తాం కదండి, ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక క్లాత్ అనేది అటాచ్ చేసుకోండి. మీరు స్టార్ట్ చేసే డిజైన్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియో, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తామండి అని. యాక్చువల్లీ ఆ మిషన్లో డిజైన్ ఎలా ఉంటుందండి, లెఫ్ట్ ఒక పార్ట్ రైట్ ఒక పార్ట్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ సంగతి తీసుకోండి ఫస్ట్, ఓకే. ఫ్రంట్ సంగతి తర్వాత ఫ్రంట్కి వెళ్ళినప్పుడు చెప్తాను. లెఫ్ట్ ఒక పార్ట్ రైట్ ఒక పార్ట్ ఉంటుంది. ఓన్లీ మీరు ఈ సెంటర్ లైన్ గీసుకుంటే, ఇప్పుడు చూడండి ఇది మనకి, నేను మామూలుగా చూడండి ఇలా గీసాను అనుకోండి, చూడండి నెక్ ఇది, ఓకేనా. ఇటు కూడా అలాగే వస్తుంది, జస్ట్ మీకు ఐడియా కోసం గీస్తున్నాను నేను, ఓకే. ఈ 5 దాకా కూడా ఉంటుంది నెక్ అనేది, జస్ట్ అందుకే ఈ సెంటర్ మార్కింగ్ అనేది మీరు చేసుకుంటే, మనం నీడిల్ అనేది లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డిజైన్ అనేది అది వేసుకుంటూ వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎగ్జాంపుల్ నెక్ కంప్లీట్ అయిపోయింది, నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ బుట్టీస్ వేసుకోవాలి, ఓకే. సో బుట్టీస్కి కూడా జస్ట్ అక్కడక్కడ ఇలా చిన్న చిన్న పాయింట్స్ పెట్టుకుని బుట్టీస్ వేసుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్కి మనం మళ్ళీ ఫ్రేమ్ మార్చుకోవాలి కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి రైట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుందో మీరు చూసుకోవాలి మిషన్లో, ఓకేనా. అంటే ఏంటంటేనండి, ఒక 3 లైన్స్ ఉన్నాయి అనుకుందాం, నెక్ డిజైన్కి ఒక 3 లైన్స్ ఉన్నాయి. ఆ లైన్ ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేసిందా, సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ చేసిందా, థర్డ్ లైన్ నుంచి స్టార్ట్ చేసిందా అనేది మీరు కంపల్సరీ అది కుట్టు స్టార్ట్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్కి స్టార్ట్ చేయలేదు, సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ చేసింది అనుకుందాం. సో రైట్ మీరు కనెక్ట్ చేసినప్పుడు సెకండ్ లైన్ దగ్గర నీడిల్ బార్ని తీసుకొచ్చి పెట్టి స్టార్ట్ కొడితే కనుక పర్ఫెక్ట్గా డిజైన్ అనేది మీకు వెళ్తుంది, ఓకేనా. సో బ్యాక్ సంగతి అయితే ఇది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఓకే. ఇప్పుడు ఈ పార్ట్లో ఈ చివర మనం, ఓకే అండి, ఇక్కడ కూడా స్కేల్ మార్కింగ్ గీసుకోండి. 1 మీటర్ పీస్ అయితే ఉండాలండి, చూసుకోండి. చిన్న చిన్న జాకెట్ పీసులు తెచ్చి దాని మీద ఇంత పొడవు హ్యాండ్స్లో వేసేయండి అంటే దాంట్లో క్లాత్ ఉండదు. ఈవెన్ 1 మీటర్ పీస్ అయినా సరే హ్యాండ్ వచ్చేసి మాకు 12 ఇంచెస్ పెట్టండి, 13 ఇంచెస్ పెట్టండి, 14 ఇంచెస్ పెట్టండి అంటే క్లాత్ అయితే సరిపోదండి. మీరు కస్టమర్ వచ్చినప్పుడు కరెక్ట్గా చూసుకోండి. ఈ వర్క్స్ అంటే మనం వేసి ఇచ్చేస్తాం, కానీ స్టిచ్చింగ్ కూడా ఇచ్చేటప్పుడు, మీరు స్టిచ్చింగ్ కూడా చేసేటప్పుడు ఆ క్లాత్ సరిపోకపోతే మాత్రం హ్యాండ్స్ పొడవు అనేది రాదు. ఎంత పొడవులో వస్తుందో ముందే చూసుకుని చెప్పుకోండి, అలా ఇబ్బంది అవుతూ ఉంటుంది, అందుకని చెప్తున్నాను మీకు, ఓకే. ఇప్పుడు ఇది చూడండి, ఇది హ్యాండ్స్ కోసం నేను మార్కింగ్ గీసాను. సో యాక్చువల్గా ఇక్కడ ఒక హ్యాండ్ రావాలి, ఇక్కడ ఒక హ్యాండ్ రావాలి. ఫోల్డింగ్లో ఉంది కదా, మనం ఏం చేస్తాం, ఇలా ఇంత గ్యాప్ ఉంచుకొని, ఓకేనండి, ఈ మధ్యలో డిజైన్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ రెండో పక్కన కూడా ఓకేనా, రెండో పక్కన కూడా ఈ చివరిని కొంచెం వదిలేసి, ఓకే, ఈ మధ్యలో డిజైన్ అనేది వేసుకోండి. సో హ్యాండ్స్ అయిపోద్ది. ఎక్కడ దాకా, ఎగ్జాంపుల్ ఒక 9 ఇంచెస్ ఉంది అనుకుందాం, ఇక్కడి నుంచి, ఓకే, ఒక 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. మరి ఖర్చులు కావాలి కదా, 9 ఇంచెస్ పొడవు చేతికుంటే ఖర్చులు కావాలి కదా. సో ఇక్కడ దాకా కూడా మీకు హ్యాండ్ కోసం క్లాత్ అనేది తీసుకోవాలి. సో ఈ క్లాత్ అనేది మీకు కావాలి, ఓకే. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ అసలు పాయింట్ ఇక్కడ పెట్టాము కదా, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. బ్లౌజ్ ఎలా అయినా ఉండనివ్వండి, ఈ లైన్కి ఒక 7 ఇంచెస్ గ్యాప్ అనేది వదిలేసేయండి, ఓకేనా. 7, ఎందుకంటే ఆ చిన్న బ్లౌజ్ అవ్వచ్చు, పెద్ద బ్లౌజ్ అవ్వచ్చు, అంటే బాడీ చిన్నగా ఉండొచ్చు, హెవీగా ఉండొచ్చు, మీకు దాంతో సంబంధం లేకుండా ఇలా ఒక 7 ఇంచెస్ దాకా వదిలేయండి. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే చంక అనేది వచ్చింది అనుకుందాం, ఓకే. ఫ్రంట్ డిజైన్ ఎలా గీసుకోవాలి, ఫ్రంట్ డిజైన్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ వేసుకుంటే సరిపోతుందండి. లెఫ్ట్ సైడ్ మనకి పౌట కవర్ చేసేస్తుంది కదా, సో లెఫ్ట్ సైడ్ డిజైన్ వేయాల్సిన అవసరం లేదు. కస్టమర్ కావాలి అంటే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుని వేయండి, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి, ఓకే. దీనికి కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోండి, మరీ దగ్గరికి వేసేస్తే ఏంటంటే ఒకవేళ ఆ బాడీ ఇంకొంచెం వెడల్పుంటే కనుక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ షోల్డర్ మీదకి వచ్చేస్తుంది, మీకు వర్క్ అనేది కట్ చేసేసుకోవాల్సి వస్తుంది, అంత గందరగోళంగా ఉంటుంది. సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి, ఓకే. జస్ట్ ఒక లైన్ ఇలా గీసాను తెలియడం కోసం. ఇలా చూడండి, ఇక్కడ ఒక 3 ఇంచెస్, ఓకేనా.
3 ఇంచెస్ 3.5 అది మీకు సంబంధం లేదు. మా 3 ఇంచెస్ దగ్గర అలాగా మార్కింగ్ గీసుకోండి. గీసుకుని ఓకేనా, ఇలా అది ఎలా వస్తుందంటే అలా గీసుకుంటే ఇటు చంకపాటు వస్తుంది. ఇది ఇలాగా మనం గీసుకుంటాము. ఓకేనా, ఇక్కడ నుంచి ఇది ఇలాగా వెళ్ళిపోతుంది. ఓకేనండి. సో ఈ ప్లేస్లో మీకు ఫ్రంట్ అనేది వేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఇంకా దగ్గరికి అవుతుందంటే ఇంకొంచెం చివరికి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పీస్ సరిపోలేదనుకోండి చిన్న చిన్న ముక్కలు చివర అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ బ్యాక్ నెక్, ఇక్కడ ఫ్రంట్ నెక్, ఇక్కడ హ్యాండ్స్ అనేవి 2 సైడ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ మిగతా క్లాత్ ఉంది కదా, ఇది బ్యాక్ పార్ట్ ఇంతకంటే ఎక్కువ పట్టదండి. ఓకేనా, అది బ్యాక్ పార్ట్ అనుకుందాము. ఈ ప్లేస్లో షేప్ పట్టీలు ముక్కలని అవన్నీ ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ప్రిన్సెస్ లైన్ బ్లౌజ్ అయితే అది కూడా అవసరం ఉండదు. సో క్రాస్ కాదు కదా, ఫుల్గా తీసుకుంటుంటాము. మార్కింగ్ అయితే ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో ఇది ఫ్రేమ్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఆ నీడిల్ బార్ అనేది ఆ పాయింట్కి ఎలా తెచ్చుకోవాలనేది నేను చెప్తాను. మీరు ముందు వీడియోస్ కూడా చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.